కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ అంధుడైన రాజు, అదే ధృతరాష్ట్రుడు, తన సారథి అయిన సంజయుడిని అడిగాడు కదా. ఇప్పుడు ఆ సంజయుడు యుద్ధభూమిలో మొదటిగా ఎవరిని చూశాడో, చూసి ఏం చెప్పాడో ఈరోజు తెలుసుకుందామా? వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? కురుక్షేత్రంలో రెండు వైపులా మహాపీఠాలు సిద్ధమైపోయాయి. ఒకవైపు పాండవులు ధర్మం కోసం నిలబడ్డారు, మరోవైపు కౌరవులు అధికారం కోసం రెచ్చిపోతున్నారు. ఇద్దరి మధ్య వాయిదా లేకుండా యుద్ధం మొదలయ్యే తరుణం. ధృతరాష్ట్రుడు తన కొడుకులు యుద్ధం మొదలు పెడతారని నమ్మకంగా ఎదురుచూస్తున్నాడు. అతని మనసులో ఉన్న ఆలోచనను అర్థం చేసుకున్న సంజయుడు యుద్ధం ఖచ్చితంగా జరగబోతుందని చెప్పాడు. పాండవుల సైన్యం యుద్ధానికి సిద్ధంగా బాగా ఏర్పాటు చేయబడి ఉందని కూడా చెప్పాడు. కౌరవుల సైన్యాన్ని నడిపించేవాడు భీష్మ పితామహుడు. ఆయన ముందు ఒక రాజశాస్త్ర నిపుణుడు ఉన్నాడు. అతనే దుర్యోధనుడు. ఇంతలో సంజయుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడనే విషయం వైపు మాటలని మళ్లించాడు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి పెద్ద కొడుకు, చాలా క్రూరమైన స్వభావం ఉన్నవాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, కాబట్టే దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని నడిపించాడు. అతను చక్కగా మాట్లాడగలడు, ఆలోచనలు కూడా చాలా స్ట్రాటజిక్గా ఉంటాయి. ఆయన వాడే మాటల్లో ఒక మాయ ఉంటుంది. ఎలా అంటే ఓ సూటిగా కనిపించే పొలిటికల్ మాటలు అన్నమాట. అతనికి పాండవుల మీద చాలా ద్వేషం. ఎలాగైనా పాండవులను తొలగించి రాజ్యాన్ని ఎవరి ఆటంకం లేకుండా పాలించాలని అనుకున్నాడు. పాండవులు తన సైన్యాన్ని ఎదుర్కొనేంత బలమైన సైన్యాన్ని అరేంజ్ చేసుకోలేరని భావించాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్